అయిపోతుంది. మన గెటప్ శ్రీను వేసిన గెటప్స్ అన్ని మన లేడీస్ వేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఈ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ హీరో అవుదామని ఎత్తుకున్నావు, జీరో అయిపోయావు. అవకాశం దొరికితే మామూలుడు కాదు జుత్తు. ఇల్లు ఎక్కడ తీసుకుందాం మనం? ఈ వీధి బాగున్నట్టుంది, ఇల్లు ఇక్కడే తీసుకుందాం. ఈ వీధిలో మాత్రం వద్దు, ఈ వీధిలో చాలా డేంజర్ గాళ్ళు ఉన్నారే. నిన్నేమో గుడ్లా ఒప్పుకున్నా, ఇంకా ఈ వీధి అంతా ఓకే బంగారంతా. నాకు సిగ్గేస్తుంది, ఈ బిల్డప్ ఇంకా రాదేటి ఒక పిన్నే. చెప్పురా, ప్రాబ్లం ఏంట్రా? నీకు ముందే చెత్త చేయమని చెప్పలేదురా బాబు. నువ్వు ముగ్గేవా? పొద్దునే హెలికాప్టర్ తెప్పించా, దాని మీద ఎక్కి ముగ్గేస్తా. ఇక్కడ ఎక్కకలే గానీ అక్కడ ఎక్కి కూర్చోపో. ఇల్లప్ప చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంటి లప్ప లేట్గా వచ్చావు? రాత్రి లేట్ గా పడుకున్నానండి. లేట్గా ఎందుకు పడుకున్నావు? అంటే మీరు ఇప్పుడు అడిగితే లేట్ గా పడుకున్నాను చెప్పాలి కదండి. నరసమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై. నరసమ్మ చేట నీ మొక్క నల్లగా అయిపోయింది, రాత్రికి పడుకోలేదా? నైట్ అంతా ఈగలు ఒకటే సౌండ్. ఏమని? మరి నేను ముగ్గేనా? ఏం ముగ్గేస్తావు? ఎద్దుల బండి. బండి ఎద్దులేవి. ఎద్దే వచ్చి ఎద్దేదో నడుతున్నా చెప్పను. నరసమ్మ చాలా మంచిదండి, ఏం చెప్పినా కూడా అంటది. చూడండి ఒకసేపు పనికి మాలిందానా, నువ్వెందుకు పని చేయవు కదా అది చూసారా? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు. వరే 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 గుమ్మడికాయలు ఉన్నాయా? వెనకాల వస్తున్నాయండి. వెనకాల వస్తున్నాయా? ఏమైనా స్పెషల్ ఉందా? క్యాలీఫ్లవర్ ఉందండి. ఎంత? 5,000. కాలీఫ్లవర్కి 5,000 ఎందుకు? మొన్నే సినిమాలో హీరోగా చేసిందండి. సంపూర్ణేష్ బాబు అడ్డు పెట్టుకున్నాడు కదా. మరి సంపూర్ణేష్ బాబు ఏం అడ్డట్టుకున్నాడు? అడిగొస్తాను ఆగండి. బెండకాయలు చివరి ఎందుకు ఇంచుతారో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే వంకాయ ఎరగదు కాబట్టి. సిక్కుడుకాయని ఎందుకంటారు తెలుసా? ఎందుకు? మనం పట్టుకుంటే సిక్కింది కదా అందుకు. జంకినక్క అన్నక్క. తోటకూరా? అవునండి. ఎక్కడిది? తోటలోది. ఇది కొంచెం ఓకే. మాకేదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే చూస్తా. నాకు ఇదిగోండి వాళ్ళే పెళ్లి కూతుర్లు, మాట్లాడుకోండి. అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? చాలా అందంగా ఉండాలి, పాట పాడే అమ్మాయి కావాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి, చూపే బంగారమాయనే. వాళ్ళిద్దరు యాక్టివ్ గా ఉన్నారు, నువ్వేంటి బాధగున్నావు? మనసేం బాగాలేదు. అదెందుకు తిన్నావు? నాకైతే చిన్నప్పటి నుంచి బీట్ బాక్సింగ్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టంరా. నాకు బీట్ బాక్సింగ్ వచ్చింది, పిస్టల్ వచ్చినాయి, దీనికి ఎలా కొడేసుకుంటుంది ఇది. పెళ్లి కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఒకసారి మీరు లైన్ లో నుంచోండి. ఫస్ట్ మాకు సిగ్గుపడండి. దీనికి ఏదో రోజు ఆ మూదు పట్టేస్తే అప్పుడు దరిద్రం వదిలిపోద్ది. ఒకసారి మీరు వాక్ చేయండి సిగ్గుపడుతూ. షోలాగా నిరూపించుకోలేకపోతుంది పాపం. బాగా సిగ్గుపడుతానండి. సిగ్గుపడు. మీరు చెయ్యండి సిగ్గుపడుతూ. అనిపిస్తుంది కదా రాకేష్ టీమ్ లో బెటర్ అని. నీకే
నీకేమొచ్చు ఈత 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 పేర్లేదు వదిలేపో ఇదిగో నీకేమొచ్చు నీకేది వస్తుందని అడగలేదు ఏమొచ్చని అడిగా ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీయా? మేమే తయారు చేసాం 3 చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు తయారు చేసినట్టు అనిపించింది. సార్ ఇల్లు దాని నుంచి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న చెల్లి దీనికి బాగా కోళ్లు పెంచుకోవడం అంటే ఇష్టం. కోళ్ల కింద మట్టేస్తే ఏం చేస్తాయి అవి? ఆ కోడ్ ఇమిటేట్ చేసి చేసి అలా అయిపోయింది అది. ఈ అమ్మాయి ఏందయ్యా? దీనికి ఏంటంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం పెద్ద కళ్ళు చేసి చూస్తేనే ముందు కనిపెత్తామని చెప్పారు. మధ్య మధ్యలో చిన్న మ్యూజిక్ టోన్ పెట్టుకోమ్మా సెట్ అయిపోద్దని చెప్పారు. అప్పటి నుంచి మీరు చాలా బాగా చేస్తున్నారు నిన్న ఆకుండా కూడా అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఇది పెద్ద చెల్లి దీనికి తెలియదు ఏం చేస్తుందో. మీ చెల్లెలు మాకు నచ్చలేదయ్యా. ఎందుకు నచ్చలేదండి? వాళ్ళకి ఏమి రావట్లేదు సిగ్గుపడమంటే సిగ్గుపడట్లేదు. ఇప్పుడు ముగ్గురు చేస్తారు ఓకేనా మీకు? ఓకే. మన ఆనవాయితీ మన బాడీ లాంగ్వేజ్లు ఒక్కసారి ఉగ్రరూపం చూపించండి. ఫస్ట్ టైం అనవసరంగా గెంటప్లు వేయని అనిపించింది. అసలు ముందే తెలుసుండి అసలు గెంటప్లు వేసేవాడిని కాదండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను? నువ్వు టీమ్ లో వెళ్లకుండా మంచి చేసుకొచ్చాను. ఈ స్కిట్ కి బిహైండ్ ఉన్న ఇన్స్పిరేషన్ మన గెటప్స్ శ్రీను గారికి స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాము. రండి. గెటప్స్ శ్రీను గారు మొత్తానికి ఓ స్కిట్ వచ్చి మీ గెటప్స్ చూసి ఇన్స్పైర్ అయింది అనమాట. ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ హ్యాపీ. ఎందుకంటే నేనైనా సరిగ్గా చేయలేకపోయిన వీళ్ళు చేశారని. మేల్ టోన్ లో అన్ని వాయిస్లు వస్తాయి. అమ్మాయిల వాయిస్ ఏంటంటే సన్నగా ఉంటుంది కదా టోన్. దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ అన్ని చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను దానికి గాను ముగ్గురు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. రోజా గారు ఎలా అనిపించింది స్పెషల్ స్కిట్? శ్రీను ఏ మనిషి కొత్తగా కనిపించినా మొత్తం స్టడీ చేసేసి దాన్ని క్యారెక్టర్ గా తీసుకొచ్చేస్తారు స్కిట్ లో. సో అలాంటి గెటప్స్ ని చాలా ధైర్యం చేశారు ముగ్గురు. బాగా చేశారు. మనో గారు. రోహిణి పవిత్ర భాషలు ఫైమా చాలా బాగా చేశారు. చాలా కష్టం. లేడీస్ ఫెంటాస్టిక్ జాబ్. బాయ్స్ అని పదాన్ని జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ మా రాఘవ్ గారు. బర్త్డే హుషారుగానే ఉన్నావురా. 7 వచ్చి మీరు గెలవడం ఏంటి? 10 వచ్చి నేను సంకనాకడం ఏంటి? అది లక్కీ నెంబర్ అండి. ఏది 7? యా 7 మీకు 7 మాక. సార్ ఈ వాచ్ మీదే అనుకుంటా. నాదే, నీకెక్కడిది? తన్మయ రూమ్ లో దొరికింది సార్. మీ చేతికున్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సార్. ఎవరిది? అది తన్మయ సార్, కంగారులో పెట్టుకొచ్చేసారు మీరు. తన మీద కూడా వాచిపోయిందా? అయ్యో పిచ్చి తల్లి, ఎగ్జామ్ ఒకే రోజు రాసుకుంటది, మా స్కిట్లు ఒకే రోజు చూస్తుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, రాయొద్దమ్మా. ఎందుకంటే మీరు పేలను పంచి రాసే గ్యాప్ లో పేలే పంచులు 3 వెళ్ళిపోతున్నాయి. నమస్కారం నమస్కారం నమస్కారం. శుక్రవారానికి రాకెట్ రాఘవ్ వరం, శనివారానికి బుల్లెట్ భాస్కర్ భారం. రాకెట్ రాఘవ్ కామెడీతో లేపుతాడు దుమ్ము దుమారం, బుల్లెట్ భాస్కర్ కామెడీ ఘోరం ఘోరం. ఏది ఏమైనా మీరందరూ ఎందుకో ఈసారి మీరు ఈ టార్గెట్ క్రాస్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మీకుంది అడగలేదు అది అక్కడ. ఎందుకంటే శుక్రవారం ఉంది సంస్కారం, శనివారంకి లేదు సిగ్గు శరం. నేను బాధపడుతుంది గెలుస్తామా లేదా అనేది గురించి కాదు. ఇందాక బెట్టింగ్ వేసినప్పుడు 10,000 ఎక్కువ వేసినా బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఓడిపోతారని ఇంకో 10,000 వేస్తున్నాను మిత్రమా. ఓకే రాఘవ్ గారు రెడీ? ఆ మాటకి మీరు చీపు నా దగ్గర ఇప్పుడు బేరం ఆడకండి. లక్షల్లోనే 10,000 వేసుకుందాం, 3,000 వేసుకుందాం. చెట్టు కింద ప్యాకెట్ బ్యాచ్లు తీసుకొస్తే ఇలాగే ఇంకో 10 వేద్దాం. ఈ కక్కుర్తి పందాలు వద్దు. సరే మీరు చెప్పండి ఎంత? మధ్యలో ఎందుకు మేడం, ఫిక్స్ అయిపోయింది కదా. పక్క వీధిలో దొంగలు పడ్డారు తెలుసా? మంగళసూత్రం తెంపుకొని వెళ్ళిపోయాడు. వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. సార్ ఇది ఎక్కడ అన్యాయం అండి? కొట్టేసినాడికేమో 3 ఏళ్ళు జైలు శిక్ష, అదే కట్టేసినాడికి జీవితాంతం జైలు శిక్ష. పిల్లలు ఏమైనా ప్లాన్ చేస్తారా? నేనేం చేయట్లేనా, నువ్వు చేస్తున్నావా? నాకు ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడండి.
நெஞ்சை ஒன்று நேர்மை ஒன்று ஓடு ராஜா நேரம் வரும் காட்டிருந்து பாடு ராஜா செருப்பு இருக்கும் அது எடுத்து வா ராஜா இங்க ஒருத்தனை கொட்டணும்னா ரெடியா இருக்கு ராஜா నమస్కారం అండి వీళ్ళే నా 5 కూతుర్లు ఒక్కగాని ఒక కొడుకు. అత్తయ్య గారు మామయ్య గారికి పెళ్ళైన కొత్త ఉద్యోగం లేదా? ఏమీ లేదు బాబు. అది తెలిసిందే. అమ్మాయి పేరు జ్యోతి. మండపేట కాదు, సూర్యాపేట. మాకు పెళ్ళై సంవత్సరం అయింది మేడం. ఫస్ట్ నైట్ అవ్వబోతుంది మాకు. ఒక్క నిమిషం ఉండు. ఏమండి ఎందుకు మంచ కింద నిమ్మకాయలు పెట్టారు? ఇప్పుడు కొత్త బండి కొంటాం, టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతాం? ఆ బండి జర్రమని దూసుకెళ్ళాలని. ఈ రోజు అదే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దీనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు చిన్ని. వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయ్యి విడిపోయారంట. 12 సంవత్సరాల తర్వాత తిరిగిరా నేను పెళ్లి చేసుకుంటానని వాడికి మాట ఇచ్చిందంట. వాడు ఇంకా రాలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను మేడం. సార్ పోస్ట్ మీ పేరు? చిన్ని. ఏమే ఫేమ్ని బట్టి అగ్గుంటుందా? వాళ్ళకి అసలు అగ్గేయలేదు. పెద్ద ఆర్టిస్ట్ అని పెళ్లి చేసుకున్నాను. ఒక రోజు నా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్టేటస్ పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏమే ఇదిగోనే మా ఆయన అనేలోపు మాయం. ఇంకోసారి దోమ కొడుతుందని అబ్బా అన్నాను. లేడు, దోమ ఎక్కువసేపు కుట్టింది నన్ను. యాక్టింగ్ విషయంలో అస్సలు తక్కువ చేయొద్దు. ఇప్పుడు నన్ను భయపెట్టు. ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? చేసేస్తా. ఇదే యాక్టింగ్, ఇదే నా చేస్తున్నాను. వెళ్ళి ఏడిపించు. ఎలా ఏడుస్తాను? ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నానే. ఇది నా బతుకు. ఇలాంటి వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఏం చేయమంటారు? బాధపడద్దే. ఇది ఏడుపు అంటే.